ఐడిల్ స్టాప్ అండ్ గో ఐఎస్జీ సిస్టమ్ వాహనం నిలిచిపోతే ఇంజిన్ ను ఆటోమేటిక్ గా ఆపి ఫ్యూల్ వినియోగాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. రెడ్ సిగ్నల్ లైట్ వద్ద వేచి ఉన్నప్పుడు గానీ లేదా వాహనం ఆగి ఉన్నప్పుడు గానీ ఇది సంభవిస్తుంది. అవసరమైనప్పుడు ఇంజిన్ ఆటోమేటిక్ గా స్టార్ట్ అవుతుంది. ఐఎస్జీ డిఫాల్ట్ గా ఎప్పుడూ ఆన్ లో ఉంటుంది మరియు ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ లో ఆటో స్టార్ట్ ఏ సూచిక తెలుపు రంగులో వెలుగుతుంది. ఐఎస్జీ సిస్టమ్ ను మాన్యువల్ గా ఆపడానికి స్టీరింగ్ వీల్ సమీపంలో ఉన్న ఐఎస్జీ బటన్ ను నొక్కండి. ఆఫ్ అయినప్పుడు ఐఎస్జీ ఆఫ్ సూచిక పసుపు రంగులోకి మారుతుంది. వరద ప్రాంతాల్లో డ్రైవ్ చేస్తున్నప్పుడు ఐఎస్జీ ఫంక్షన్ ను ఆఫ్ చేయడం మంచిది. వాహనంలోకి నీరు ప్రవేశిస్తే ఎలక్ట్రికల్ పరికరాలకు నష్టం జరగకుండా అడ్డుకోవచ్చు. ఐఎస్జీ సిస్టమ్ సరిగ్గా పనిచేయాలంటే మనం కొన్ని నియమాలను ఖచ్చితంగా పాటించాలి. ఉదాహరణకు డ్రైవర్ సీట్ బెల్ట్ ఖచ్చితంగా పెట్టుకోవాలి. డ్రైవర్ డోర్ తో పాటు కార్ హుడ్ కూడా మూసివేయాలి. వాహనం సమాన వేగంతో నడపబడాలి మరియు ఆగాలి. వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉండాలి. బ్యాటరీ పూర్తిగా ఛార్జ్ కావాలి. ఈ షరతుల పూర్తి వివరాల కోసం దయచేసి ఓనర్ మాన్యువల్ ను చూడండి. అన్ని షరతులు పాటించబడి బ్రేక్ పెడల్ తొక్కగానే వాహనం ఆగి గేర్ డ్రైవ్ డి లేదా న్యూట్రల్ ఎన్ లో ఉన్నప్పుడు ఇంజిన్ ఆగిపోతుంది. మాన్యువల్ ట్రాన్స్మిషన్ లో వాహనం ఆగి క్లచ్ పెడల్ ను న్యూట్రల్ గేర్ లో విడిచిపెడితే ఇంజిన్ ఆగిపోతుంది. ఇంజిన్ ఆగిపోతే ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ లో ఉన్న ఆటో స్టార్ట్ సూచిక ఆకుపచ్చ రంగుకి మారిపోతుంది. ఐఎస్జీ సుమారు 6 నిమిషాల పాటు యాక్టివేట్ అయ్యుండొచ్చు. ఐడిల్ స్టాప్ మళ్లీ సంభవించాలంటే వాహన వేగం గంటకు 5 కిలోమీటర్లు లేదా 3 మైళ్లకు పైగా ఉండాలి. అప్పుడే మళ్లీ వాహనం పూర్తిగా ఆగిపోతుంది. ఈ కింది పరిస్థితులలో ఇంజిన్ రీస్టార్ట్ అవుతుంది. బ్రేక్ పెడల్ విడిచిపెట్టినప్పుడు, ఆటో హోల్డ్ ఎనేబుల్ అయ్యి యాక్సిలరేటర్ పెడల్ ని తొక్కినప్పుడు, బ్రేక్ పెడల్ తొక్కి గేర్ ను న్యూట్రల్ ఎన్ లేదా డ్రైవ్ డి నుండి రివర్స్ ఆర్ లేదా పార్క్ పి కి మారిస్తే, బ్రేక్ పెడల్ తొక్కి గేర్ ను న్యూట్రల్ ఎన్ నుండి డ్రైవ్ డి కి మార్చే సందర్భం. మాన్యువల్ ట్రాన్స్మిషన్ లో క్లచ్ పెడల్ ను తొక్కినప్పుడు ఇంజిన్ రీస్టార్ట్ అవుతుంది. ఇంజిన్ రీస్టార్ట్ అవగానే ఆటో స్టాప్ సూచిక తెలుపు రంగుకి మారిపోతుంది. ఈ షరతుల పూర్తి వివరాల కోసం దయచేసి ఓనర్ మాన్యువల్ ని చూడండి. ఐఎస్జీ ఆపరేషన్ సమయంలో కొన్ని పరిస్థితుల్లో ఇంజిన్ ఆటోమేటిక్ గా రీస్టార్ట్ కావచ్చు. ఉదాహరణకు బ్రేక్ వాక్యూమ్ ప్రెషర్ తక్కువగా ఉన్నప్పుడు, ఇంజిన్ సుమారు 5 నుండి 6 నిమిషాల పాటు ఆగిపోయినప్పుడు, ఏసీ ఆన్ లో ఉండి ఫ్యాన్ వేగం హై లెవెల్ కి పెంచినప్పుడు, బ్యాటరీ వోల్టేజ్ తక్కువగా ఉన్నప్పుడు, ఫ్రంట్ డిఫ్రాస్ట్ ఆన్ అయినప్పుడు. ఈ షరతుల పూర్తి వివరాల కోసం దయచేసి ఓనర్ మాన్యువల్ ని చూడండి. ఇంజిన్ ఆటోమేటిక్ గా రీస్టార్ట్ అయితే ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ లో ఉన్న ఆటో స్టాప్ సూచిక 5 సెకండ్ల పాటు ఆకుపచ్చ రంగులో మెరుస్తుంది. దయచేసి గుర్తుంచుకోండి, ఇంజిన్ ఆటోమేటిక్ గా స్టార్ట్ అయితే బ్యాటరీ వోల్టేజ్ తక్కువగా ఉన్నప్పుడు ఏబిఎస్, ఈఎస్సీ ఆఫ్, ఎండిపిఎస్ మరియు పార్కింగ్ బ్రేక్ వార్నింగ్ లైట్లు కొన్ని సెకండ్ల పాటు వెలుగుతాయి. ఇది ఐఎస్జీ సిస్టంలోని ఎలాంటి అవాంఛనీయ లోపాలకు సూచన కాదు. ఐఎస్జీ సిస్టంలో ఏదైనా లోపం వచ్చినప్పుడు ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ లో ఆటో స్టాప్ సూచిక పసుపు రంగులో వెలుగుతుంది. ఐఎస్జీ ఆఫ్ బటన్ పై లైట్ వెలుగుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో దయచేసి హండై అధికారిక డీలర్ ను సంప్రదించండి. ఈ వీడియో ఐఎస్జీ సిస్టమ్ కు సంబంధించిన ప్రాథమిక పరిచయం మాత్రమే అందించేందుకు ఉద్దేశించబడింది. ఐఎస్జీ సిస్టమ్ ను పూర్తిగా అర్థం చేసుకోవడానికి దయచేసి ఓనర్ మాన్యువల్ ను చూడండి లేదా మీ హండై సేవా ప్రతినిధిని సంప్రదించండి. గుర్తుంచుకోండి, రోడ్డుపై డ్రైవింగ్ చేస్తున్నది మీరు. ఐడిల్ స్టాప్ అండ్ గో ఐఎస్జీ సిస్టమ్ ఇంధన వినియోగాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. ఈ సాంకేతికతను ఎంత సమర్థవంతంగా ఉపయోగించగలరో అది మీ డ్రైవింగ్ విధానంపై ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఎప్పుడూ సురక్షితంగా, మృదువుగా డ్రైవ్ చేయడానికి ప్రయత్నించండి. ప్రయాణాన్ని ఆనందించండి.